వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్దగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కాకినాడ జిల్లా కిల్లంపూడిలో కొద్దిసేపు ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రికి చివరి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి రాకతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని కిల్లంపూడిలోని స్వగృహానికి తీసుకొచ్చిన అనంతరం అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు. ఇదే సమయంలో క్రాంతి కూడా తండ్రికి చివరి వీడ్కోలు చెప్పేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆమె పార్థివ దేహం వద్దకు వెళ్లే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న కొందరు కుటుంబ సభ్యులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. పోలీసుల సమన్వయంతో అనంతరం క్రాంతికి తండ్రి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించే అవకాశం లభించింది. తండ్రిని చివరిసారిగా చూసిన ఆమె భావోద్వేగానికి లోనవగా అక్కడున్న పలువురు కూడా చలించిపోయారు. అంతకుముందు కిల్లంపూడికి వెళ్తున్న సమయంలో ప్రతిపాడు వద్ద పోలీసులు క్రాంతి కాన్వాయ్ కి నిలిపివేసినట్లు సమాచారం. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరిమితి సంఖ్యలో మాత్రమే గ్రామంలోకి వెళ్లాలని సూచించగా అందుకు అనుగుణంగా ఆమె కొద్ది మందితో అక్కడికి చేరుకున్నారు. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య కొంతకాలంగా రాజకీయ విభేదాలు బహిరంగానే కనిపించాయి. 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా క్రాంతి జనసేనలో కొనసాగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఇద్దరు పరస్పరం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా వార్తల్లో నిలిచింది. అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కుటుంబ రాజకీయ విభేదాలపై మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై సంబంధిత కుటుంబ సభ్యులు లేదా రాజకీయ పార్టీల నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన రావాల్సి ఉంది.